వాళ్ళ కొడుకు వచ్చి కాళ్ళు మొక్కిందట తల్లి. ఇద్దరు కోడళ్ళు, అందులో ఒక కొడుకు లేడు, చచ్చిపోయిండు. ఇద్దరు కోడళ్ళు పోయి కాళ్ళు పట్టుకున్నారంట. ఏమని? మనం జాతరకు పోదాం, మనం విగ్రహారాధన చేద్దాం. మళ్ళా దేవుడు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళని రక్షించాడు. ఒక మంచి సాక్ష్యం పొందుకొని ఉన్నారు. ఎన్నో అద్భుతాలు చేశాడు వాళ్ళ జీవితంలో. అయితే సాతానుడు ఇంట్లో ఒక్కడు ఉంటాడు బలహీనుడు, వాణ్ణి పట్టుకుంటాడు. ఆ ఒక్కడు ఇంటిని మొత్తం కూడా ఏం చేస్తాడు? శాపములోని తీసుకొని పోతాడు. నేను చచ్చిపోతా, లేకపోతే మనం పోవాలి, మనం చెయ్యాలి, మళ్ళీ వేడి వేసుకోవాలి, మళ్ళీ విగ్రహారాధన చేయాలి. మరి తల్లి ఏం చేయాలి?